కథ రాము సోము మరియు ఒక వింత బాటసారి. ఒక పచ్చని పల్లెటూరిలో రాము సోము అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. రాము కొంచెం తెలివైనవాడు, ఆలోచించి అడుగువేసే రకం. సోము చాలా అమాయకుడు, కాని ధైర్యవంతుడు. వారిద్దరూ కలిసి అడవి మార్గం గుండా పక్క ఊరికి పనిమీద వెళ్లాల్సి వచ్చింది. ప్రమాదం ఎదురైనప్పుడు అడవిలో కొంత దూరం వెళ్ళాక ఒక్కసారిగా పొదల వెనుక నుండి ఒక పెద్ద ఎలుగుబంటివారి వైపు రావడం కనిపించింది. ఇద్దరూ భయపడిపోయారు. రాము వెంటనే పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుపైకి గబగబా ఎక్కేశాడు. రాముకి చెట్లు ఎక్కడం వచ్చు. సోముకి చెట్టు ఎక్కడం రాదు. అతను బిత్తరపోయి కిందనే ఉండిపోయాడు. రాముని సాయం కోరుదామనుకున్నాడు, కాని అప్పటికే రాము చెట్టుపైకి చేరిపోయాడు. సోము ఉపాయం. సోముకప్పుడొక విషయం గుర్తొచ్చింది. ఎలుగుబంట్లు చనిపోయిన ప్రాణులను ముట్టుకోవు అని ఎవరో పెద్దలు చెప్పగా విన్నాడు. వెంటనే ఊపిరి బిగబట్టి కళ్ళు మూసుకుని నేలమీద శవంలా పడుకున్నాడు. ఎలుగుబంటి సోము దగ్గరకు వచ్చింది. అతని చెవి దగ్గర వాసన చూసింది. అతను ఊపిరి ఆపేసి నిశ్చలంగా ఉండటంతో అది అతను చనిపోయాడని భావించి మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిజమైన స్నేహమంటే. ఎలుగుబంటి వెళ్ళిపోయాక రాము చెట్టు దిగివచ్చి నవ్వుతూ సోముని ఇలా అడిగాడు. అరే సోము, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏదో రహస్యం చెప్పినట్లు అనిపించింది. ఇంతకీ అది నీతో ఏం చెప్పిందిరా? అప్పుడు సోము నిదానంగా దుమ్ము దులుపుకుంటూ ఇలా అన్నాడు. ఆపదలో ఉన్నప్పుడు స్నేహితుణ్ణి వదిలేసి వెళ్లేవాడిని ఎప్పుడూ నమ్మకు అని చెప్పింది రాము. రాము తన తప్పు తెలుసుకుని తలదించుకున్నాడు. నీతి. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.